గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి నుంచి మన మిస్టర్ ఎన్ఫీల్డ్ బాయ్ ఛానల్లో ట్రావెల్ బ్లాగ్సే కాకుండా ఫుడ్ బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ వచ్చేసి చార్మినార్ లో 500 రూపీస్ తో మనం ఏమేమి తినొచ్చో చూద్దాం. అబ్బా సూపర్ బాగుందా? బాగుంది. హైదరాబాద్ లో ఫేమస్ చార్మినార్. అలాగే చార్మినార్ అంటే మనకు గుర్తొచ్చేది నిమ్రా. 1993 లో ఓపెన్ అయిన నిమ్రా కేఫ్ 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తోని ఇప్పటికీ ది బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. मैं बोलता हूँ कि हमारे बिजनेस का सबसे बड़ा प्रॉफिट चारमीनार है. आप किधर से हो जिच्चा? दिल्ली से. ఆఫ్టర్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ టీ వి వెంట్ టు అక్బర్ ఫాస్ట్ ఫుడ్. ఇక్కడ పాపులర్ డిష్ వచ్చేసి వర్కీ రోటీ అండ్ చికెన్ 65. ఇక్కడ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే సీటింగ్ ప్రొవైడ్ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు టేస్ట్ చాలా బాగుంది. ఆ క్రిస్పీనెస్ ఇన్ ద చికెన్, రోటీలో ఉన్న సాఫ్ట్నెస్ చాలా బాగా నచ్చింది. మొహబ్బతే షర్బత్ పేరు మాత్రమే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. లిటరలీ అంత క్రౌడ్ అండ్ ఎండలో ఈ ఒక్క షర్బత్ తాగినాక అంతా సెట్ అయిపోయింది. అండ్ ఈ షర్బత్స్ లో 2 types ఉంటాయి, మొహబ్బతే అండ్ నఫరతే. ఇంతకీ ఇందులో మీకు ఏది ఇష్టం? ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా చేయండి, ముందుకెళ్దాం. మిలాన్ జ్యూస్ పాయింట్ లో ఫేమస్ ఏంటంటే शहदूद मलाई एग. ఎస్, ఇక్కడ షహదూద్ మలాయ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పటి వరకు అయితే మన కాడ 310 రూపీస్ ఖర్చు అయిపోయినాయి. ఇంకా మిగిలినవి 190 మాత్రమే. ఈ 190 రూపీస్ తో ఇంకేమేం ట్రై చేద్దామో చూద్దాం. कितने का है? 30 का डाल दो. నెక్స్ట్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నా. అరౌండ్ 30 రూపీస్ ఏమో పడ్డది నాకు. ఈ వీడియోలో జస్ట్ 500 రూపీస్ తోనే ఏమేమి వస్తాయో చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రంజాన్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు చార్మినార్ లో ఏమేమి తినొచ్చు అండ్ ఎంత ఖర్చు అవుతుందో ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను నేను. పానీపూరి ట్రై చేశాను. ఇక్కడైతే బుక్స్ చాలా ఉంటాయి అనమాట. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ బుక్స్ కూడా తీసుకోవచ్చు. ఈటర్ అయితే తీసుకున్నా. ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఆ 500 కిందకైతే కన్సిడర్ అవ్వవు. ఇంకా అయితే మన దగ్గర 120 రూపీస్ ఉన్నాయి. ఒక చెనే వాళ్ళ పడితే ఒక్క ప్లేట్ చెనే చెప్పాను. ఒక ప్లేట్ చెనే అరౌండ్ వచ్చేసి 40 రూపీస్ పడ్డది. చెనే తిన్న తర్వాత కొంచెం ముందుకు వచ్చాక ఎండలో అయితే ఈ పర్సన్ డ్రాయింగ్ చేస్తూ కనబడ్డారు. నేను కూడా ఒక డ్రాయింగ్ చేయించా. ఆ తర్వాత ఒక ఐస్ క్రీమ్ తిని ఇంకా 40 రూపీస్ మిగిలి ఉండే. ఇంకేం తిందామా అని ఆలోచిస్తున్న టైంలో షుగర్ కేన్ జ్యూస్ అవపడ్డది. అండ్ ఇప్పటికీ చాలా లేట్ అయింది కాబట్టి ఈ 40 రూపీస్ తో 2 గ్లాసెస్ తీసుకున్నాం. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇక్కడతో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నా. మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మిస్టర్ ఎన్ఫీల్డ్ బాయ్.